హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు $1 కొనుక్కోవాలంటే మనం కేవలం ₹1 ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అదే డాలర్ కొనాలంటే మనం దాదాపుగా ₹90 ఇవ్వాల్సి వస్తుంది. అసలు మన రూపాయి విలువ ఎందుకు ఇంతలా పడిపోయింది? ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు అయితే కాదు. దశాబ్దాలుగా మారిన ప్రతి ప్రభుత్వం, వచ్చిన ఎకనామికల్ క్రైసిస్ దీనికి కారణం. మనం 1947 నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ ఎలా మారుతూ వచ్చింది ఒక్కసారి చూద్దాం. 1947 లో $1 అంటే ₹1 ఉండేది. 1960 లో ₹4.76 ఉండేది. 1970 లో ₹7.50. 1990 లో ₹17.50. 2010 లో ₹46.50. 2020 లో వచ్చేసి ₹73. 2023 లో ₹82. 2025 లో ఇప్పుడు ₹90 అయింది. ఇదంతా ఒక్క రోజులో పడిపోలేదు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పు వల్ల రూపాయి విలువ తగ్గుతూ వచ్చింది. అసలు రూపాయిని చంపింది ఎవరు? దీనికి ప్రధానంగా కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి హై ఇంపోర్ట్స్, అంటే ఎక్కువ దిగుమతులు. మనం ఆయిల్, టెక్నాలజీ మరియు పెద్ద పెద్ద మిషనరీస్ అన్ని వేరే దేశాల నుంచి ఎక్కువగా కొంటున్నాం. దీని వల్ల మనం డాలర్లోనే డబ్బులు చెల్లించాలి. రెండవది లో ఎక్స్పోర్ట్స్, తక్కువ ఎగుమతులు. మనం బయట దేశాల నుంచి కొన్నంత ఎక్కువగా మన దేశ వస్తువులను బయట దేశాలకు అమ్మలేకపోతున్నాం. ఇంకా మూడవది ఇన్ఫ్లేషన్. మన దేశంలో ధరలు పెరిగే కొద్దీ మన కరెన్సీకున్న కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. ఇంకా నాలుగవది ట్రేడ్ డెఫిసిట్స్, వ్యాపార లోటు. మనం అమ్మేదానికంటే కొనేది ఎక్కువైపోయింది. దీనివల్ల మన దగ్గర ఉన్న డాలర్లు ఖర్చు అయిపోతున్నాయి. ఇంకా లాస్ట్ది ఫారెన్ బారోయింగ్, అంటే అప్పులు. విదేశాల నుంచి మనం తీసుకున్న అప్పులు కూడా ఒక కారణం. ముఖ్యంగా 1991 లో వచ్చిన ఎకనామికల్ క్రైసిస్ అనేది మన రూపాయిని బాగా దెబ్బతీసింది. అయితే మనం ఇక్కడ ఒక చేదు నిజం ఒప్పుకోవాలి. అమెరికా అనేది చాలా గొప్ప దేశమనో లేకపోతే పర్ఫెక్ట్ దేశమనో వాళ్ళ డాలర్ వాల్యూ పెరగట్లేదు. ప్రపంచం మొత్తం వ్యాపారం చేయడానికి అమెరికన్ డాలర్ నే వాడుతుంది కాబట్టి అది స్ట్రాంగ్ గా ఉంది. అదే మన ఇండియన్ కరెన్సీలో ప్రపంచ వ్యాపారం అనేది అసలుకే జరగదు. ప్రతి 10 ఏళ్లకు ఇండియాకి డాలర్ల అవసరం పెరుగుతూనే ఉంది. కానీ డాలర్లకి ఇండియా అవసరం అంతగా లేదు. అందుకే డిమాండ్ పెరిగి డాలర్ రేట్ పెరిగిపోతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఇండియా అనేది ఎకనామికల్లీ చాలా బలంగా ఉంది. మనం ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్నాం. అయినా సరే రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ అనేది లాజిక్ మీద నడవదు, అది డాలర్ మీద నడుస్తుంది. మనం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచ వాణిజ్యం డాలర్ లో జరిగినంత కాలం ఈ వ్యత్యాసం ఉంటూనే ఉంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.